తప్పకుండా ఆ దగ్గర ఫీల్డ్కి మరి సూపర్వైజర్గా వారు తిరుగుతూ ఉంటారు బ్యాప్టిస్ట్ చర్చెస్కి. ఇప్పుడు అట్లాగా వారు బ్యాప్టిస్ట్ ఫీల్డ్లో ఉన్నారు. కొద్ది నిమిషాలు మనకి వారి యొక్క అనుభవాలు, వారు చూస్తున్నటువంటి సంఘాలు, హాస్టల్ యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి ఏంటంటే మరి ఒక అర్ధగంట బోధిస్తారు. మన శ్రద్ధగా చిన్నపిల్లలు అన్నింటి తిరగద్దు, ఇటువంటి వినాలు. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ చాలా మంది దైవజనులతో అదే రీతిగా వేసుకోవాలి గారు కుటుంబంతో మా యొక్క పరిచయ విభాగంతో దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి ఆయన కృపను బట్టి దేవుడు నామానికి వందనాలు చెల్లిస్తున్నా. చాలా మంది ఇక్కడ సెల్ ఫోన్స్ ఉన్నాయి. చర్చిలోకి వచ్చేటప్పుడే స్విచ్ ఆఫ్ చేసినారు, లేకపోతే సైలెంట్లో పెట్టుకున్నాను. నేను చర్చిలో రాకముందే నేను రాసింది నేను సైలెంట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే దేవుడి మందిరం, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడాలి కదా. అర్జెంట్ ఫోర్స్ వస్తే దేవుడు ఆలోచించి ఈ రీతిగా మరి అనేక మంది దైవజనులకు మాదిరిగా మరి యొక్క పట్టణంలో యేసుబాబు గారిని ఉంచాడు. మీ అందరి సహకారం, మీ అందరి ప్రార్థన, వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే సువార్త పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి, మరి వారి సత్యమైన గారు అమ్మగారు కూడా మంచి ఆసక్తి పడుతుంది. వారి కుటుంబం, మరి మా తమ్ముడు యేసుబాబు గారికి వారి భార్యగా రావడం మరి మాకు ఎంతగానో నేను చాలా సంతోషిస్తాను. మరి కనుక మీరు కూడా ఆ రీతిగా దీవించుకుంటే నమ్మకస్తులు బాగా పరిచయం, ముఖ్యంగా ప్రభు రాకముందు నమ్మకస్తులే, రక్షించబడక ముందు కూడా సేవ ముందు కూడా మరి నమ్మకంగా వ్యవహరించేవారు. అందువల్ల మా ఇద్దరికి మంచి సహవాసం ఏర్పడింది. కీర్తనలో అంటాడు కదా, దేశంలో నమ్మకస్తులైన వారిని ఏం చేస్తాడు, ఏం చేస్తాడు దేవుడు దీవిస్తాడు. కనుక మన పరిచయంలో మనకు ఉన్నా లేకపోయినా నమ్మకంగా చాలా దీనస్థితిలో నుండి వచ్చాడు యేసుబాబు గారు. కనుక మీరు కూడా అలాంటి స్థితిగతులకు రావాలంటే నమ్మకమైన పరిచయంగా మనం జరిగించాలి. దేవుడికి వారిని వెళ్దాం. వెళ్ళకుండా అందరూ ఒకసారి నిలవబడి దైవులందరూ ఎదురు పాట పాడిన తర్వాత ఎవ్వరు మొదటి తిమోతి పత్రిక 192 పేజీ 6వ అధ్యాయం 11వ వచనం 2వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడును. 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. దాని పొందుట నీవు పిలువబడి అనేక సాక్షులత మంచి ఒప్పుకుంటుంది. చిన్న ప్రార్థన చేస్తున్నాను. అందరూ వచ్చి పరిశుద్ధాత్మ
దేవుడు పొందిన విషయాలు. ఎందుకంటే భక్తులు నాకు చేశారు, దేవాది యొక్క వాక్యంతో మనం బ్రతికించాలి. కీర్తనకారుడు వాక్యం నా మార్గంలో దీపం, నిత్యత్వంలో నడిపించేటువంటి నీ మాటలు. మా తండ్రి, ఈ దాసులు మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలకు ఉత్తేజం, మాకు నూతన ఆశీర్వాదాలు. ఈ దాసులు కూడా బలపరుచుకోండి. ఈ సంఘాన్ని, సంఘ కాపరిని, అమ్మగారు, బిడ్డలు, వారు చేస్తున్న పరిచయం, వారి ఆరోగ్యం, ఇక్కడ చేరినటువంటి సేవకులైతేనేమి, విశ్వాసులైతేనేమి, చిన్నబిడ్డలైతేనేమి, యెహోషువాకుడు అంటే దేవుడు. అంటే దేవుడు మన పరిచర్య విధానాన్ని బట్టి దేవుడు మనకు ఆధిక్యతనిస్తాడు. చాలాసార్లు ఒకేసారి మిషనరీ కావాలని, చాలాసార్లు ఒకేసారి మనం ఒక పెద్ద ధనవంతులు కావాలని మనం ఆశపడతాం, రావు. చాలా మంది మన ముందు భక్తులు చాలా మంది ఉన్నారు. సతీష్ కుమార్ అయ్య గారు ఉన్నారు, తెలుసు కదా మీకు, ఆదరిస్తూ సైకిల్ మీద తిరిగాడు ఆయన కదా, సైకిల్ నాకు తెలుసు. నేను ఒక మందిరంలో, ఒక టౌన్ చర్చిలో పరిచయం చేస్తున్నప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన సైకిల్ మీద తిరుగుతాడు. నేను కళ్ళారు విషయం. అంటే దేవుడు మన యొక్క నమ్మకత్వమైనటువంటి పరిచయం బట్టి ఒక దైవజనుడు దేవుడు దీవించాలంటే దైవజనుడు ఉన్నటువంటి చాలా శ్రేష్టమైంది. దైవజనుడు యొక్క పాదములు ఎలా అంటాడు, సుందరమైనటువంటి అని అంటాడు. అంటే ఒక దైవజనుడుగా మనం పిలువబడుతున్నామంటే కారణం ఆధిక్యత. దేవుడు చెప్పిన ఆధిక్యత. ఆధిక్యతలో మనం ముందుకు పోవాలంటే తప్పనిసరిగా పౌలు గారు తిమోతికి ఇచ్చినటువంటి హెచ్చరికలు మనం నేర్చుకోవాలి. అందుకని పౌలు గారు ఇక్కడ ఏమంటారు, దైవజనుడా, నువ్వు దైవజనుడు అవటం కాదు ముఖ్యం, దైవజనుడుగా పిలువబడటం ముఖ్యం. చాలా మంది రిటైర్డ్ అయిన తర్వాత చాలా మంది దైవజనుడు అనిపించుకోవాలి చాలా ఆశ. ఎందుకంటే దైవజనుడికి ఒక మంచి విలువ ఉన్నది, దైవజనుడు అంటే ఒక మంచి గౌరవార్థం ఉంది, దైవజనుడు అంటే ఒక మంచి విధానం ఉందని చాలా మంది రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆశపడటం తప్పు లేదు. కానీ దైవజనుడి యొక్క లక్షణాలు, దైవజనుడి యొక్క విధానం తప్పనిసరిగా మన జీవితాల్లో ఉన్నప్పుడే దాంట్లో మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దానికి సాక్ష్యంలో చక్కగా చెప్పారు. అమ్మాయి పేరు ఏం పేరు? యేసు ప్రభు ఆమె రక్షించడమే కాదు, రక్షించిన తర్వాత పాప ఏమని చేసిందమ్మా, ఏం చేసింది? సాక్ష్యం. అనేక సువార్త నేను చెప్తున్నాను అమ్మాయి. క్రిస్మస్ దినాల్లో గొర్రెల కాపర్లు ఏమన్నారు అక్కడ, వారు విన్న వాటిని ఆ యొక్క దేవుడు వచ్చి చెప్పగానే ఎవరు, ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువార్త మాను మీకు నేను తెలియజేస్తున్నాను. ఇదిగో దావీదు పట్టణం మందు 7 రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనగానే అక్కడికి వెళ్ళారు. విన్న వెంటనే వాళ్ళు ప్రకటించరా. ఎక్కడికి వెళ్ళారు? దూత చెప్పినటువంటి స్థలంలోకి వెళ్ళారు. ఆ శిశువును చూచిన తర్వాత వాక్యం ఏమో తెలుసా, వారు విన్న వాటిని ముందేమో చేశారు, ముందు దేవుడు చెప్పిందేమో విన్నాను, తర్వాత కన్న వాటిని ఏది కన్నారు? యేసు క్రీస్తును పశువుల పాదలో దేవుడు దూత ఏదైతే చెప్పిందో అది వారు కన్నారు. విన్న వాటిని కన్న వాటిని వారు ప్రచురం చేశారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మనకు ఇచ్చినటువంటి విజన్, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క పరలోకం యొక్క దర్శనం, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆధిక్యత, గొర్రెల కాపర్లు చదువు లేనటువంటి వారు విన్న వాటిని కన్న వాటిని, దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి వాటిని వారు దాచిపెట్టుకోకుండా వారు ప్రచురం అంటే ప్రకటించారు, సువార్తను అందించారు. సౌర స్త్రీ కూడా అదే పని చేసింది. అబద్ధం
నరుడు కాదు. మనుషులతో మనం అబద్ధాలు ఆడతాం కానీ అబద్ధం ఆడటానికి నరుడు కాదు. విశ్వాసం. అందుకని తిమోతి ఎక్కువ మాట్లాడాడు అక్కడ, విశ్వాసులకు మాదిరిగా ఉంటాడు. మరొకసారి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. ఒక పాట పాడుకొని కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. చుక్కను చూచి వచ్చితివి, చుక్కను చూచి వచ్చితివి, కొండలు నోయలేనాగులు దాటి మేము వచ్చితివి. ఓ రాత్రి ఇంత ఈ యొక్క గుడికి మనం ప్రతి నెల 2వ శనివారం నాడు ఏర్పాటు చేసుకుంటున్నాం కనుక జ్ఞాపకం చేసుకొని ప్రతి నెల 2వ శనివారము ఈ గుడికి ఉంటుంది. ఏమైనా చేంజెస్ ఉంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చే నెలలో అయితే వచ్చే నెల 14, 15 2 రోజులు ఎవరు అధైర్యపడద్దు. జీవం గల దేవుడు, దీవించే దేవుడు, నమ్మకంగా మనం సేవ చేయాలి. ఆమేన్. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఇలా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా కొరింథీయులను హెచ్చరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. చూడండి, పౌలు గారు కొరింథీయులకి, కాక నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును. అంటే విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో మీరు గట్టిగా ఉండాలి. విశ్వాసం చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం కోల్పోతాం, విశ్వాసం కోల్పోకూడదు అని జ్ఞాపకం చేసుకొని స్థిరులను కదలని వారును ప్రభు సేవ యందు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఎట్లా ఉండాలి? ఆసక్తి, సేవలో ఆసక్తి ఉండాలి. పేరు చెప్పుకోవడం కాదు, సేవ చేయాలి. సేవ చేయడం రెస్ట్ తీసుకోకూడదు, మీరు సేవ చేయాలి. అంటే సమయం దొరికినప్పుడు సమయమందు ఆ సమయమందును ఏం చేయాలి? సేవ చేయాలి. సీజన్, అవుట్ ఆఫ్ సీజన్ we have to do ministry, we have to serve the Lord, we have to witness God. చూచిన వాటిని మనము తెలియని వారికి తెలియజేయాలని ప్రభు నామమున మరి చేయించున్నాం. ఇక్కడ మనకి వాగ్దానం చేస్తున్నాడు, మీ ప్రయాసము వ్యర్థము కాదు. మీరు ఊడ్చినా కానీ, వంట చేసినా కానీ, దేశాలు కడిగినా కానీ మీ ప్రయాసము దేవునిలో వ్యర్థము కాదని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సోల్ విన్నింగ్ ఈజ్ ఎన్ యాక్టివిటీ ఆఫ్ చర్చ్. సోల్ విన్నింగ్ అంటే ప్రతి ఒక్కరి బాధ్యత. అశ్రద్ధగా చేయవాడు ఏమైపోతాడు? శాపగ్రస్తులకు దాకా. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును గ్రహించును. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును గ్రహించును.
జ్ఞాపకం ఎక్కడ చేసుకొని పుట్టాడు యేసు ప్రభు? దావీదు సంతానం, సొంత సంపద మెండుగా మనకు ప్రభునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు నిత్యము తోడుగా ఉండి కాశీ కాపాడుగాక. ఆశీర్వాదములు ఆమేన్.